అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 28వ తేదీన అనగా సోమవారం నాడు వీరికి ఒక అద్భుతమైనటువంటి సంఘటన అయితే జరగబోతుంది. అదేమిటంటే మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో ఆ వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మరి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితంలో రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరికి బాగుంటుందనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 28వ తేదీన ఎంతో శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరికి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అనేవి రేపటి రోజున మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టాన్నే చూడబోతున్నారు. అసలు ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి జాతకులు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం అనేది దక్కబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం అసలు వదిలిపెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు తప్పకుండా మీ వైపుగా లభిస్తుంది. దీనైతే మాత్రం మీరు అసలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకుంటూ మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికైతే ప్రయత్నం చేస్తే కొంచెం మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏమన్నా కానీ అంటే గృహ నిర్మాణం చేయాలనేటటువంటి ఆలోచన కనుక మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే రేపటి రోజున చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకొని మధ్యలో కనుక ఆపేసినట్లు కానీ లేదంటే అప్పు చేసి అంటే ఆ యొక్క ఇంటి నిర్మాణాన్ని అప్పు తీర్చగలమా లేదా అనేటటువంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము, ఎప్పుడోకప్పుడు సమయం వచ్చినప్పుడు చేయొచ్చులే అని చెప్పి మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లు కనుక అయితే ఇకపై మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకు రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం రేపటి రోజున ఒక మంచి సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే పూర్తి చేసేస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అత్యద్భుతమైనటువంటి స్థాయికి మీరు చేరి మంచి పదవులను పొందేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారండి. కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక మీరు కెరీర్ గురించి కూడా ఏమాత్రం ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే మీకు లభించబోతుంది. ఏదైతే మీరు కోరుకున్నారో అది రేపటి రోజున ఖచ్చితంగా నెరవేర్చబోతున్నారు. ఇక మీకు సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో కూడా ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు మంచిగా ఇరు కుటుంబాల నుంచి మీకైతే ఒక మంచి రెస్పాన్స్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా మీరు అంటే పెళ్లికి సంబంధించినటువంటి చర్చలు జరపాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులకు రేపటి రోజున మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే సంతానం కలగడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారి కూడా బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మంచిగా సంతాన యోగం అనేది కూడా రేపటి రోజున కనిపిస్తుందండి. అలాగే మీరేమైనా కానీ గృహ నిర్మాణం చేయాలనేటటువంటి ఆలోచన కనుక చేస్తున్నట్లయితే కనుక రేపటి రోజున ఒక మంచి సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారని చెప్పాం కదా. అలాగే మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా మీరు అసలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకుంటూ ఎలా చేస్తే బాగుంటుందా, ఎలా ఉంటే బాగుంటుందా అనేటటువంటి ఆలోచనలకు తగిన విధంగా కుటుంబ సభ్యులతో కొన్ని మద్దతులను అయితే చేపట్టబోతున్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మంచిగా అంటే ఏ గొడవలు లేకుండా ఎటువంటివి అంటే చర్చలు జరగకుండా మంచి ఒప్పందాల ప్రకారం మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి నిర్ణయాన్ని తీసుకొని మీకు అది ఉపయోగపడే విధంగా వారి ప్రోత్సాహం అయితే లభించబోతుంది. అలాగే మీరు తప్పకుండా కొన్ని కొనుగోళ్లను కూడా చేయగలుగుతున్నారు. అంటే వ్యాపార విషయంలో కావచ్చు లేదంటే ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ మీరైతే ఒక మంచి కొనుగోలును అయితే చేసుకోగలుగుతారు. అయితే ఒక విషయాన్ని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. అదేమిటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కు సంబంధించింది కానీ లేకపోతే వేరే ఇతరత్ర కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది పెద్దగా మంచిది కాదండి. అంటే వారు మారిపోయినా కానీ మీతో చెప్పినప్పటికీ కూడా అంటే మేము మారిపోయామండి, మాలో
మాలో ఎటువంటి తప్పు లేదు, ఇక నుండి మేము అలా ప్రవర్తించము, కాబట్టి మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని గారడి చేసి మాట్లాడినప్పటికీ కూడా ఇదివరకు వారి ప్రవర్తన ఎలాంటిది అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి వారితో ఎంతవరకు ఉండాలా, ఏ విధంగా మీరు మసులుకోవాలా, ఏ విధంగా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను వారితో ఎలా షేర్ చేసుకుంటే బాగుంటుందా, ఒకవేళ షేర్ చేసుకోవడం వల్ల ముందు భవిష్యత్తులో వారి వలన ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా అనేది 1-2 సార్లు ఆలోచించినట్లయితే కనుక మీకు వారి గురించి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి వారిని ఎక్కువగా నమ్మి మరలా మీరు మోసపోయే కంటే కూడా ఒకసారి వారి ప్రవర్తన ఏంటనేది మీరు చూశారు. కాబట్టి వారు ఒకవేళ వచ్చి రియలైజ్ అయిపోయి మీ కాళ్ళ దగ్గర పడినా కానీ, మమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకున్నా కానీ వారి ప్రవర్తన ఏమిటనేది మీకు తెలుసు. కాబట్టి కాస్త మెలకువతో ఉండడం మంచిది. ఇక అలాగే ఏదో ఒక మూలన వాళ్ళు మోసం చేస్తారనేటటువంటి విషయం మీరు బాగా తెలుసుకున్నారు. కాబట్టి వారిని కాస్త అబ్జర్వేషన్లో పెట్టడం మంచిది. అంటే వారిని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం మంచిది. అలాగే ఇక వారితో జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్స్ ఏమీ కూడా షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, లేదంటే బిజినెస్కి సంబంధించినవి కానీ ఇలాంటివి ఏవి కూడా అసలు వారితో షేర్ చేసుకోకండి. ఇక మీరు ఒక విషయంలో జాగ్రత్తగా, ఈ ఒక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతాదంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదించబోతున్నారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం కూడా మీకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు అంటే ఏదంటే మీకు తగినటువంటి శ్రమకు ప్రతిఫలంగా మీ డబ్బు అనేది అయితే వచ్చేలాగా కనిపిస్తుందండి. ఇక ఈ విధంగా అయితే మీరు ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులుగా మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఒకేసారిగా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరైతే మీ శ్రమకు తగినంతగా ఇంకా ఎక్కువగా డబ్బునైతే సంపాదిస్తారనే చెప్పుకోవచ్చు. ఇక మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది కూడా ఆశ్చర్యపోతారు. అంటే గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి మీ నుండి వెళ్ళిపోయారో అటువంటి వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయి మరలా మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా అయితే మీ జీవితం రేపటి రోజున పూర్తిగా ఇదివరకు కంటే కూడా మారిపోబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదండి. మరి ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఎంతో సంతోషంగా, ఉల్లాసభరితంగా మీ జీవితాన్ని అయితే గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో బిజీగా మీరైతే గడపబోతున్నారండి. అలాగే కుటుంబంతో కాసేపు సరదాగా కాసేపు గడుపుతారు. అలాగే సంతాన పరంగా కూడా మీ పిల్లలు మీ రేపటి రోజున మీకు చెప్పిన మాటను వినడం కానీ, లేదంటే వారిలో ఏదైనా మంచి మార్పు రావడం కానీ మీరైతే గమనిస్తారు. ఈ విధంగా మీరైతే రేపటి రోజును గడపబోతున్నారు. అలాగే చిన్నపాటి సమస్యలను, అలాగే ప్రతికూలమైనటువంటి సమయం అనేది రోజులో మొత్తం మీద కాసేపైనా ఉంటుంది. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి సమయం మీరు అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. ఈ రాశి వారికి ఎక్కువగా శివారాధన, హనుమాన్ చాలీసా పఠించుకోవడం, అలాగే విష్ణు సహస్రనామాలు పఠించుకోవడం వలన అత్యద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అలాగే శివనామ స్మరణ చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి అలజడి, ఒత్తిడి అన్నీ కూడా దూరం అయిపోయి ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా, భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు చాలా సంతోషంగా, ఆనందంగా మీ రోజును గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా అయితే కొన్ని శుభవార్తలు, అలాగే కొన్ని అశుభవార్తలు, అలాగే కొన్ని ప్రతికూలతలు, అనుకూలతలు రేపటి రోజున మీ రాశిలో కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఈ రాశి వారు రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో బిజీగా గడుపుతూ సాయంత్రం సమయానికి కుటుంబంతో సరదాగా కాసేపు బయటకు వెళ్ళడం, వారితో సంతోషంగా స్పెండ్ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయితే ఈ రాశి వారి జాతక ఫలితాలు రేపటి రోజున సోమవారం నాడు కనిపిస్తున్నాయండి. మీరు సంతోషంగా, ఆనందంగా రేపటి రోజున మనస్ఫూర్తిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా గడపాలని చెప్పి వృషభ రాశి వారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ వివరణ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరి నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళేవాళ్ళు వీడియోకు లైక్ చేసి మరికొంతమంది వృషభ రాశి వారికి మన వీడియోను షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.